ఫ్రెండ్స్ టెక్నోస్ 1966 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 19, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 13s లాంచ్ డేట్ అయితే OnePlus అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది ఇండియాలో జూన్ ఫస్ట్ వీక్లో అని చెప్పాం కదా మీకు. జూన్ 5వ తారీఖు ఎగ్జాక్ట్ డేట్ అయితే జూన్ 5వ తారీఖు OnePlus 13s ఇండియాలో లాంచ్ అవుతుంది. చాలా మంది ఫోన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. జూన్ 5 OnePlus 13s అండ్ దీనిలో వీళ్ళు ప్లస్ కీని కూడా టీచ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ అలర్ట్ స్లైడర్ తీసేసి ప్లస్ కీని తీసుకొని వస్తున్నారు. సేమ్ యాపిల్ లో మీరు చూస్తారు కదా యాక్షన్ బటన్స్, అదే పనులు ఇది చేసింది. ఈ ఫోన్ కంప్లీట్ వీడియో జూన్ 5వ తారీఖు మన ఛానల్లో వస్తుంది. ఇంకా నాకు ఎంబార్గో డీటెయిల్స్ అయితే రాలేదు. రివ్యూ డేట్ ఒకవేళ జూన్ 5వ తారీఖే వెళ్ళిస్తే జూన్ 5వ తారీఖు మీకు కంప్లీట్ రివ్యూ అయితే వస్తుంది. ఎందుకంటే ఫోన్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ జూలైలో 2 ప్రొడక్ట్స్ తీసుకొని రాబోతుంది. 2 ప్రొడక్ట్స్ టీచ్ చేస్తున్నారు వీళ్ళు. ఒకటి నథింగ్ ఫోన్ 3, ఇంకోటి వచ్చేసరికి ఒక ఓవర్ హెడ్ హెడ్ ఫోన్స్ కూడా టీచ్ చేస్తున్నారు. ఓవర్ హెడ్ హెడ్ ఫోన్స్ కూడా ఇవి ఫ్లాగ్షిప్ రేంజ్ అనమాట, చిన్నవి కాదు, కొద్దిగా హై ఎండ్ లో తీసుకొస్తారంట. అండ్ నథింగ్ ఫోన్ 3 వచ్చేసరికి కంప్లీట్ ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా వస్తుంది అన్నట్టు చెప్తున్నారు. అండ్ ప్రైస్ కూడా ఎక్కువ ఉండొచ్చు ఈసారి నథింగ్ ఫోన్ 3 ఏ సిరీస్ బడ్జెట్ లో తీసుకొస్తారు. నెంబర్ సిరీస్ కొద్దిగా ప్రైజెస్ పెంచవచ్చు. చూద్దాం ఎంత ప్రైస్ లో తెస్తారు. ఒకవేళ 8s Gen 4 తో వస్తే తక్కువ రేట్ లో రావచ్చు. 8 Elite ప్రాసెసర్కి వెళ్ళారనుకోండి ప్రైస్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఈ రెండు మనం జూలైలో నథింగ్ నుంచే చూడొచ్చు. ఈసారి నథింగ్ ఫోన్ 3లో హైలైట్ ఏంటంటే ఏఐ ఫీచర్స్ కోసం వీళ్ళు చాలా కాలం ఆపారు. నథింగ్ ఫోన్ 2 చాలా కాలం అయిపోయింది. ఏఐ ఫీచర్స్ తీసుకోవాలని చెప్పేసి నథింగ్ ఫోన్ 3ని ఇప్పుడు లేట్ గా తీసుకొస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఈ రోజు కామెంట్ ఆఫ్ ది డే ఉంది. ఎప్పుడు కామెంట్ ఆఫ్ ది డే నేను సమాధానం చెప్తుంటా కదా, దీనికి మీ సమాధానం చెప్పండి కింద. మీరేం సజెషన్ ఇస్తారు ఈ అబ్బాయికి? అబ్బాయి పేరు వచ్చేసరికి కార్తిక్. జాబ్ లేదు కానీ అలాగే నథింగ్ ఫోన్ 3 కొనాలని డిసైడ్ అంతే. నేను నథింగ్ ఫ్యాన్ ని, ఏం చేయాలి? జాబ్ లేదు, డబ్బులు లేవు, నథింగ్ ఫోన్ 3 కొనాలని డిసైడ్ అయిపోయాడు అంట. నథింగ్ ఫోన్ 3 కొనాలి ఎలా డిసైడ్ అయిపోతుంది? దగ్గర డబ్బులు లేనప్పుడు. డబ్బులు మన చేతిలో ఉన్నాయనుకోండి అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. జాబ్ లేకపోతే నువ్వు ఎలా డిసైడ్ అవుతావు నథింగ్ ఫోన్ 3 కొనాలని చెప్పేసి? సో నువ్వు ఒకటే ఆప్షన్, మీ పేరెంట్స్ ఇప్పిడమే. నువ్వు డబ్బులు సంపాదించట్లే కాబట్టి మీ పేరెంట్స్ నీకు ఫోన్ ఇప్పిస్తే తీసుకోవాలి. దగ్గర వాళ్ళు పిచ్చగలిగే స్తోమత ఉండంటే వాళ్ళని అడుగు. సో వాళ్ళు నీ మీద ప్రేమతో ఇప్పిస్తే తీసుకో. హింసించకూడదు వాళ్ళని పోయి నాకు కావాలని చెప్పేసి. ఎప్పుడు ఏదైనా కానీ మన కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, మనకి ఏదన్నా తీసుకోవాలి అనిపించింది అనుకోండి, మనం సంపాదించుకోవాలి. ఫస్ట్ మనం డబ్బులు సంపాదించుకొని అది తీసుకుంటే కిక్కే వేరు. నేను కూడా ఈ తప్పు చేశాను. మీ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక తప్పు చేశాను. మా నాన్న బైక్ అని చెప్పి హింసించాను అనమాట. ఆయన చిన్న స్థలం ఉంది, అది అమ్మేసి నాకు బైక్ ఇప్పించాడు. ఇప్పుడు కూడా నేను రిగ్రెట్ ఫీల్ అవుతా. దానికి కరిజ్మా బైక్ ఉంటుంది చూసాను నా దగ్గర, ఎల్లో కలర్ బైక్. అది మా నాన్న అప్పుడు హింసించి తీసుకున్నా. కొడుకు మీద ప్రేమతో ఇప్పించేశాడు అనమాట. సో అట్లా ఉంటారు పేరెంట్స్. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అడగండి, వాళ్ళు ఎంతవరకు మనకి ఇవ్వగలరు వాళ్ళని అడిగి తీసుకోండి. కానీ లేకపోతే మీ కోరికలు మీరు సంపాదించిన తర్వాత కొనుక్కోండి, అది ఇంకా కిక్కేస్తుంది. ఈ అబ్బాయికి మీ లైఫ్ లో ఇలాంటి సంఘటనలు మీకు ఎదురై ఉంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 బ్యాక్ లుక్ బయటకు వచ్చింది. Z Fold 7 మీకు చూడడానికి అయితే బ్యాక్ సైడ్ సేమ్ Z Fold 6 లాగే ఉంది, ఏం తేడా లేదు. కాకపోతే కొద్దిగా సైజ్ అయితే పెరుగుతుంది Z Fold 6 తో కంపేర్ చేసి Z Fold 7. ఇదే మేజర్ చేంజ్. అండ్ Z Flip 7 కూడా అవుటర్ స్క్రీన్ పెద్ద సైజ్ స్క్రీన్ తో అయితే వస్తుంది. ఇవి రెండు ఆగస్ట్ లో లాంచ్ అయితే. దీంతో పాటు సామ్సంగ్ గెలాక్సీ వాచెస్ లో కూడా జెమినై ఇంటిగ్రేట్ చేయబోతుంది. జెమినై AI ని ఒక పోస్టర్ కూడా బయటకు వచ్చింది. జిమ్ లో 43 లాకర్ యూస్ చేస్తున్నట్టు రిమైండర్ పెట్టమంటే వాచ్ లో రిమైండర్ పెడుతుంది. సో ఇట్లా కొన్ని పనులు చేసి చూపిస్తున్నారు. జెమినై ఇప్పుడు మీకు గెలాక్సీ వాచెస్ లో కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ iPhone 17 Air కి సంబంధించి అందరు దేని గురించి మాట్లాడుతున్నారు iPhone 17 సిరీస్ లో, ఎందుకంటే కొత్తగా వస్తుంది కాబట్టి. ఫోన్ S25 Edge అయిపోయింది, ఇప్పుడు iPhone 17 Air. దీనికి సంబంధించి దీని థిక్నెస్ అండ్ దీని బ్యాటరీ వెయిట్ అన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని థిక్నెస్ వచ్చేసరికి 5.5 mm ఉంటుంది. ఇది S25 Edge తో కంపేర్ చేసినా కానీ సన్నగా ఉంటుంది. S25 Edge 5.8 mm ఉంటుంది, ఇది 5.5 mm ఉంటుంది. దీని వెయిట్ కూడా చాలా తక్కువ, 145 grams వెయిట్ ఉంటుంది. బ్యాటరీ 2900 mAh బ్యాటరీ ఉంటుంది అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి iPhone 17 Air లో. అంటే 3000 లోపే బ్యాటరీ కెపాసిటీ అయితే iPhone 17 Air లో ఉంటుంది. అదే S25 Edge తీసుకుంటే 3900 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే యాపిల్ కాబట్టి మీకు బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. సో iOS కాబట్టి మీరు సేమ్ బ్యాటరీ లైఫ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు S25 Edge లో iPhone 17 Air లో. కాకపోతే iPhone 17 Air లో వీళ్ళు బ్యాటరీ ప్యాక్ ఒకటి తీసుకొస్తున్నారు. వైర్లెస్ గా బ్యాటరీని ఛార్జ్ చేసే సిస్టమ్ ఒకటి తీసుకొని వస్తున్నారు. దానికి ఎక్స్ట్రాగా 3000 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ మనకి సెప్టెంబర్లో తెలిస్తే సెప్టెంబర్లో iPhone 17 సిరీస్ లాంచ్ అవుతుంది. iPhone 17 సిరీస్ డమీస్ సంబంధించి కంప్లీట్ గా ఏమేమి లీక్స్ ఉన్నాయి ఇప్పటి వరకు iPhone 17 సిరీస్ లో అన్నిటికి సంబంధించి ఒక వీడియోని ఆల్రెడీ చేసే వీకెండ్. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, వీడియో ఎండింగ్ లో కూడా వదిలేస్తాను, డిస్క్రిప్షన్ కూడా పెడతా, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే AirPods Pro యూస్ చేస్తుంటే కేస్ 89 రూపీస్కి అయితే వస్తుంది. ఇంకొక టీవీ డీల్ ఉంది, హైసెన్స్ 4K QLED టీవీ 43 ఇంచ్ టీవీ. ఇది దీని మీద 3000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. 1000 రూపాయలు కూపన్ డిస్కౌంట్, 2000 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్. ఓవరాల్ గా ఇది 22,999 రూపాయలకు వస్తుంది. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ ఇప్పుడు ఏం ట్రైన్ చేస్తుంది, జెమినై యూస్ చేస్తుంది. దీంట్లో కూడా యాడ్స్ ఎక్కడ పెట్టాలని చెప్పేసి, ఎక్కడైతే పీక్ మూమెంట్ ఉంటుంది, ఒక వీడియోలో ఒక పీక్ మూమెంట్ ఉంటుంది, ఎక్కువ మనం ఆ మూమెంట్ ని చూస్తాం
చూస్తూ ఉంటాం కదా, ఎగ్జాక్ట్గా ఆ మూమెంట్ ముందు వీళ్ళు యాడ్స్ పెట్టేలాగా ఏం ట్రైన్ చేస్తున్నారు. యూట్యూబర్స్ ఆ మూమెంట్లో యాడ్ పెట్టినా పెట్టకపోయినా కానీ యూట్యూబ్ మాత్రం అక్కడ యాడ్స్ చేసే రకంగా అయితే ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ మన పిక్సెల్ ఏ సిరీస్కి సంబంధించి పిక్సెల్ ఏ సిరీస్ కాలిపోతూ ఉన్నాయి. లాస్ట్ టైం పిక్సెల్ 7 అనుకుంటా, పిక్సెల్ 7 బ్యాటరీస్ చాలా వరకు ఉబ్బిపోయినాయి. దీని మీద గూగుల్ కూడా రియాక్ట్ అయింది. ఈ బ్యాటరీస్ మేము రీప్లేస్ చేస్తాం, తీసుకురండి సర్వీస్ సెంటర్ కానీ చెప్పింది. ఇప్పుడు పిక్సెల్ 6a ఫోన్స్ కూడా చాలా వరకు బ్యాటరీస్ కాలిపోతూ ఉన్నాయి. లాస్ట్ టైం పిక్సెల్ 4a కూడా కొన్ని బ్యాటరీస్ కాలినాయి. ఇప్పుడు ఏ సిరీస్లో చాలా వరకు ఫోన్స్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాయి. ఓల్డర్ ఫోన్స్, కొత్త ఫోన్స్ కావు. ఇప్పుడు 9 సిరీస్ నడుస్తుంది, పిక్సెల్ 9 నడుస్తుంది. కొద్దిగా ఓల్డ్ అయితే ఫోన్స్ బ్యాటరీ అయితే కాలిపోతున్నాయి. గూగుల్ ఈ విషయం మీద కొద్దిగా డీప్గా అయితే చూడాలి, కొద్దిగా వర్క్ చేయాలి. ఎందుకంటే 1-2 ఫోన్స్ చాలా ఫోన్స్ కాలిపోతూ ఉన్నాయి. ఈ విషయం కొద్దిగా సీరియస్గా తీసుకుంటే మంచిది. నెక్స్ట్ మనకి ఇటలీకి చెందిన ఒక కంపెనీ ఏవియో ఇంటీరియర్స్ అని చెప్పేసి వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్లో సీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కొత్త సిస్టమ్ తీసుకొని వస్తున్నారు అనమాట. ఏరోప్లేన్లో మనం ఏం చేస్తాం, కూర్చుంటాం. ఈవెన్ బస్సులో ఎక్కడైనా కానీ మనం కూర్చుంటాం ఫస్ట్. ఇది నించొని వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. మీరు నిలబడి ఉంటారు అనమాట, కాళ్ళు కింద పెడతారు. సీట్ పెట్టుకోవడానికి అయితే ఒక చిన్న సీట్ అయితే ఇచ్చారు. అది పెద్ద భారీ శరీరాలు అయితే కొద్దిగా కష్టమే, ఎందుకంటే డిస్టెన్స్ కూడా ముందు సీట్కి మనకి చాలా తక్కువ అయితే కనిపిస్తూ ఉంది. ఇలా మెయిన్ థీమ్ ఏంటంటే లో కాస్ట్, అంటే తక్కువ టికెట్ ప్రైస్లో మనం తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాటికి ఇది ఉపయోగపడుతుంది అంటే చెప్తున్నారు. అంటే ఒక 1-2 గంటలు మ్యాక్స్ అంత జర్నీ ఉంది అనుకుని ఫ్లైట్ జర్నీ. ఇట్లాంటివి యూజ్ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయి, తక్కువ కాస్ట్ పడుతుంది మీకు టికెట్కి అన్నట్లుగా వీళ్ళ ప్లాన్ అనమాట. ఇది ఫస్ట్ ఇటలీలో ట్రై చేస్తున్నారు. ఒకవేళ వర్కౌట్ అయితే మొత్తం తీసుకురావచ్చు అనమాట ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ మనకి సమ్మర్ అయిపోతుంది, వర్షాకాలంలోకి ఎంటర్ అవుతున్నాం. వర్షాలు పడుతూనే ఉన్నాయి ఆల్రెడీ. స్విగ్గీ, జొమాటో వీళ్ళ ప్లాట్ఫామ్లో రెయిన్ సర్చార్జ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకొని వస్తున్నారు. ఇది నార్మల్గా అయితే మాత్రం ప్రైమ్ మెంబర్స్కి ఉండదు. ఒకవేళ మీరు స్విగ్గీలో అనుకోండి, స్విగ్గీ 1 అని ఉంటుంది, జొమాటోలో అయితే జొమాటో గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళకి ఫ్రీగానే డెలివరీ చేస్తారు అనమాట. రెయిన్ సర్చార్జ్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. నార్మల్ పీపుల్కి అయితే ఈ ఛార్జెస్ అయితే చేస్తారు రెయినీ సీజన్లో. ఇప్పుడు ఇది అందరికి తీసుకొని వచ్చేసారు. ఒకవేళ మీరు ప్రీమియం మెంబర్ అయినా కానీ ఈ రెయిన్ సర్చార్జ్ అయితే మీరు అందరూ పే చేయాల్సిందే. సో ఇది నార్మల్గా ఏమవుతుందంటే రైనీ సీజన్లో ఎవరైతే డెలివరీ బాయ్స్ వస్తున్నారో వాళ్ళకి కొద్దిగా లేట్ అయిపోతుంది. ఖచ్చితంగా రైనీ సీజన్లో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, కొద్దిగా లేట్ అవుతుంది డెలివరీ చేయడం. చాలా మంది ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తున్నారు లేట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళ కస్టమర్ అయిపోతుంది, వాళ్ళు వర్షంలో కష్టపడి తీసుకొస్తున్నారు, అది మనకు డెలివరీ చేయడానికి లేట్ అవుతుంది, మనం క్యాన్సిల్ చేస్తున్నాం. ఓవరాల్గా మొత్తం వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ప్లాట్ఫామ్కి. అందుకని చెప్పేసి ఛార్జ్ అయితే ఇప్పుడు అప్లై చేస్తున్నారు. మే 16వ తారీఖు నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇది ఓన్లీ మీకు వర్షం పడుతున్నప్పుడు మాత్రం అప్లికబుల్ అయితే అవుతుంది. మీరు నార్మల్ వర్షం పడినప్పుడు అయితే మాత్రం ఈ సర్చార్జ్ అయితే ఉండదు. నెక్స్ట్ మనకి తెలుగు ఫిలిం ఎగ్జిబిటర్స్ అందరూ మొత్తం 1600 థియేటర్స్ని జూన్ 1వ తారీఖు నుంచి క్లోజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి రెంట్ బేసిస్లో డబ్బులు పే చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. సినిమా ఇన్ని రోజులు అవుతుంది, దాని ప్రకారం వీళ్ళు రెంట్ పే చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు సరిపోవట్లేదు, కరెంటు బిల్లు ఇవన్నీ పెరిగిపోయినాయి, మేము మెయింటైన్ చేయడం కష్టం అయిపోతుంది, మాకు షేర్ బేసిస్ కావాలంటున్నారు. అంటే సినిమా ఆడేటప్పుడు ఎంతైతే డబ్బులు వస్తాయో మనం పంచుకుందాం అన్నట్లుగా షేర్ బేసిస్ అనమాట. ఇది మామూలుగా అయితే కేరళలో ఉంటుంది. కేరళలో ఇట్లాగే పంచుకుంటారు ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. సో అట్లా వీళ్ళు అడుగుతున్నారు ప్రొడ్యూసర్స్ని. సో వీళ్ళు ఒప్పుకోకపోతే జూన్ 1వ తారీఖు నుంచి 1600 థియేటర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో క్లోజ్ అయిపోతాయి. టెంపరీగా ఇవి, ఇంకా పర్మనెంట్కి కాదు. మళ్ళీ ఇష్యూ సాల్వ్ అయిన ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ మనకి యూపీలో అనుష్క తివారీ అని చెప్పేసి ఒక ఈమె డాక్టర్ అనమాట, ఈమె డెంటిస్ట్ యాక్చువల్గా. ఈమె డెర్మటాలజిస్ట్ అని చెప్పేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తూ ఉంటుంది. ఈమె దగ్గరికి ఒక అతను వెళ్ళాడు, వినీత్ దూబే అని చెప్పేసి. ఈయన కొద్దిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఈయన ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఈమె చేసిన తర్వాత ఒక నెక్స్ట్ రోజుకి ఇతనికి హెడ్ అంతా నొప్పి వస్తుంది, కొద్దిగా మొహం ఉబ్బినట్లు అవుతుంది. వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ ఇది వచ్చాం కదా ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి, కొద్దిగా పెయిన్ ఉంటుంది, అదేం కాదు మళ్ళీ పోద్దని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ రోజుకే ఇతను చనిపోయాడు. అండ్ ఇది ఫస్ట్ టైం కాదంటే ఈమె క్లినిక్లో ఆల్రెడీ నవంబర్లో ఒక అతనే చనిపోయాడు ఇట్లానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యి. సో వీళ్ళు ఊరుకోలేదు, వీళ్ళు తమ్ముడు కేసు అయితే వేస్తాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడు, ఈమె చేసిన దాని వల్లే చనిపోయాడని చెప్పేసి. ఈమె ప్రజెంట్ పరారీలో అయితే ఉంది, ఏమైనా పోలీసులు ఎతుకుతున్నారు. సో యాక్చువల్గా ఏమైనా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈమె అసలు డాక్టర్ కూడా కాదు, ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కూడా లేదు ఈమె బీడీఎస్ డెంటిస్ట్, ఈమెకి హెయిర్కి దీనికి సంబంధం కూడా లేదు. సో ఏమైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి డబ్బులు అయితే తీసుకుంటాం జనాల దగ్గర. సో ఇట్లాంటివి చేసేటప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కొద్దిగా మంచి హాస్పిటల్కి వెళ్ళండి. ఊరు పేరు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే మాత్రం ఇట్లనే అవుతుంది. ఎప్పుడైనా సరే హెల్త్కి సంబంధించి రిస్క్ అయితే తీసుకోవద్దు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ మీకు సర్టిఫైడ్ డాక్టర్స్ అయితే ఉంటారు. ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంత న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ టెక్ న్యూస్ కదా, అప్పటివరకు సెలవు, బాయ్.